పాత్రికేయుల మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు సీనియర్ పాత్రికేయుడి హోదాలో రమణ పాత్రికేయులుగా ఉన్న మా ముగ్గురిపై ఇచ్చిన వార్తను పూర్తిగా ఖండిస్తున్నాము. ఆ వార్తలో అన్ని అవాస్తవాలను అతను ప్రస్తావించాడు. పాత్రికేయుల అసోసియేషన్ను ఏపీడబ్ల్యూజేని అడ్డం పెట్టుకొని మేము దందాలను కోర్టు లక్షలను గడించామని ఆయన చెప్పడం అవాస్తవము. ఆ విధంగా మేమేమైనా సంపాదించుతానని మీ దగ్గర ఆధారాలుంటే పత్రికాముఖంగానే బయటపెట్టాలని కోరుతున్నాము. లేని పక్షంలో మేము తీసుకునే లీగల్ చర్యలకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు సమాధానం చెప్పే తీరుతావు. ఇంకో విషయము, ఆయన వార్తలో చెప్పిన ఏకైక నిజం, ఫరూక్ గారు 40 సంవత్సరాల్లో మచ్చలేని వ్యక్తి. అదేవిధంగా నేను ఫరూక్ గారి గురించి ఎన్నికల సమయంలో ఎన్నికలకు ముందు కూడా మచ్చలేని వ్యక్తిగానే 2-3 వార్తలు వేశాను. నా దగ్గరికి వస్తే ఆ వార్త చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఫరూక్ గారు నీతిమంతులను ఒక్క వాక్యమే అతని వార్తలో నిజం ఉంది, మిగతాదంతా కూడా అభూత కల్పన. ఫరూక్ గారు మాకు ఇస్తున్న గౌరవాన్ని ఏదో విధంగా దూరం చేయాలని కుట్రలో భాగంగా కొందరి ప్రోద్బలంతోనే ఆ వార్తా కథనాన్ని అందించాడు. ఒక పాత్రికేయుడిగా, ఒక సీనియర్ పాత్రికేయుడిగా, నీకన్నా సీనియర్ పాత్రికేయుడిగా చాలా సమాధానం చెప్పగలుగుతాను. ప్రతి వార్తకు కూడా నా దగ్గర స్పష్టమైన సమాచారం ఉంటుంది. నా వార్త పరంగా ఫరూక్ గారు ఏదో చేయబోతున్నారు, ఫరూక్ గారిని ఏదో లబ్ధి చేకూర్చాలనుకుంటాను. ఆ వార్తను ఒక సీనియర్ పాత్రికేయుడిగా పరిపూర్ణంగా చదివి దాన్ని సంపూర్ణంగా మరో వార్త రూపంలో నేను ఇచ్చిన వార్తకు ఖండనగా ఇస్తామని భావిస్తున్నాను. మొదటిగా ఒక పాత్రికేయుడు ఏదైనా ఒక వార్తను విమర్శించినప్పుడు ఆ వార్త యొక్క పూర్తి సారాంశాన్ని తెలుసుకున్న తర్వాతనే మనం వార్తా కథను అందించాలి. ఎంతసేపు ఉన్నా నంద్యాలకు వచ్చేందుకు అంత డబ్బులు ఇవ్వడానికి ముగ్గు చూపుతున్నారని చెప్పారు ఆచార్య తప్ప ఫరూక్ గారికి పోస్టింగ్ ఇస్తే ఇస్తారని కానీ, ఇక్కడ నంద్యాలలో పోస్టింగ్ ఇవ్వాలని చెప్తారు కానీ ఇక్కడ రాలేదు. ఆ చిన్న విషయాన్ని కూడా సీనియర్ పాత్రికేయుడు అని చెప్పుకుంటున్నారు, మర్చిపోయాడు. నాకన్నా 10 ఏళ్ళ తర్వాతనే అతను పాత్రికేయ వృత్తికి వచ్చాడు. నేను గర్వంగా చెప్పుకున్నాను. 1991 ఆయన మేనేజర్ ఇట్లా అంటాడు, నేను 1991లో గర్వంగా ఇప్పుడున్న పాత్రికేయుల్లో ఒకరిద్దరికి మినహా మిగిలిన వాళ్ళు నేను సీనియర్ని గర్వం చెప్పుకుంటున్నాము. నువ్వు సీనియర్ పాత్రికేయ అయితే కాదు నాకు తెలిసి. ఎక్కడ కూడా ఒక శాటిలైట్ ఛానల్లో కానీ ఒక ప్రింట్ పత్రికలో కానీ పనిచేసిన అనుభవం లేదు. ఎంతసేపు ఉన్న TV9 అనే సంస్థను ఒక బూచిగా చూపిస్తున్నావు. అది కూడా నిఘా విభాగం అంటున్నారు. ఎక్కడైనా అథెంటికేషన్ ఉందా? నీకేదైనా అక్యురేషన్ ఉంటే మాకు తెలియదు కాబట్టి బహిరంగపరచమని కోరుతున్నాను. మరో విషయము, పాత్రికేయుల పక్షాన పోరాడుతున్న శ్యామల గురించి అసలు పాత్రికేయుడే కాదన్నారు. నాకు తెలిసి 2007 నుంచి 2024 వరకు కూడా అతనికి అక్యురేషన్ కార్డు ఉంది. అక్యురేషన్ కార్డు ఉందంటే అతను పాత్రికేయుడే. పాత్రికేయుడు కాని వారికి జిల్లా కలెక్టర్ కానీ INPR కానీ ఇవ్వరు. నాకు తెలిసి ఒకసారి అనారోగ్యం కారణంగా అతను సరైన సమయంలో అందించలేక 1 సంవత్సరం మాత్రమే అతనికి అక్యురేషన్ కార్డు లేదు అన్నకి. కాబట్టి అన్నీ తెలుసుకునే వార్తారూపాన్ని ప్రదర్శించు. పాత్రికేయులు కానివారు పాత్రికేయులుగా ఉన్నారు. పాత్రికేయుల పక్షాన మేము ముగ్గురం కలిసి ఎన్ని పోరాటాలు చేశామో నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కాదు. అసలు నంద్యాల పాత్రికేయుడే కాదు, బతుకు తెరువు కోసం ఆలగడలో ఉంటూ అక్కడ నుంచి కొన్ని అనివార్య కారణాల కొన్ని రోజుల పాటు నంద్యాల, కొన్ని రోజుల పాటు కర్నూలు, కొన్ని రోజుల పాటు హైదరాబాద్. అసలు నీకు అక్యురేషన్ కార్డు ఉందా? అసలు నువ్వు పాత్రికేయులుగా? అసలు ఒక సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఒక ప్రజాప్రతినిధులు కానీ, సాక్షాత్తు జిల్లా కలెక్టర్ని, జిల్లా ఎస్పీని, ప్రముఖ మా ప్రజాప్రతినిధులను ఓయ్ ఓయ్ ఓయ్, జగన్మోహన్ రెడ్డి ఓయ్ ఓయ్ అంటాం, చంద్రబాబు నాయుడిని ఓయ్ ఓయ్ అంటాం రాబోయే రోజులలో. ఇది సరైన పద్ధతి కాదు. జర్నలిస్ట్ అనేవాడు గౌరవం ఇవ్వాలి, గౌరవం తీసుకోవాలి. ఆ చిన్న లైన్ మిస్ అవుతున్నావు. మరోసారి నేను రాసే వార్తలు, నేను చాలా మంచి వార్తలు రాశాను గర్వం చెప్పుకున్నా. నా నుంచి ఏదైనా సరే నేను అవినీతికి పాల్పడినానని నువ్వు నిరూపించగలిగితే నీకు బహిరంగ క్షమాపణ చెప్పడానికి కూడా నేను సిద్ధం. లేని పక్షంలో మా పాత్రికేయ సోదరులకు, మా పాత్రికేయ లోకానికి నేను ఏపీడబ్ల్యూజే గురించి కానీ ఇంకోరు గాంచి ప్రచురించిన వార్త తప్పుడు కదనమని క్షమాపణ కోరితే చాలు అని నేను కోరుకుంటున్నా. రమణ గారికి భవిష్యత్తు రాబోయేలో మా మీద ఇచ్చిన వార్తలకి మేము లీగల్గానే ప్రొసీడ్ అవుతాం తప్ప
ఇంకోటి కాదు, మళ్ళా అతను మన మీద ఇంకొక వార్త పెట్టడానికి సిద్ధపడుతున్నాడు. ఇప్పుడు ఇచ్చిన వార్తలో కూడా పెద్ద ఎత్తున డబ్బులు చాలా జరిగినాయనేది స్పష్టమైన సమాచారం ఉంది. దాన్ని కూడా ఆధారాల సహా ప్రచురిస్తూ అదే కోణంలో నీకు వివరణ అడిగేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరికొద్ది గంటల్లోనో మరికొద్ది రోజుల్లోనో నేను వార్త రాసిన రోజు నీకు వివరణ కోరుతా. ఆ వివరణకు నువ్వు వివరణ చెప్పే తీరాల. నువ్వు ఏమి చెబితే దాన్ని మాత్రమే నేను పబ్లిష్ చేస్తాను. అందుకు ఇప్పటివరకు నా యొక్క వివరణకు విన్నందుకు అటు పాత్రికేయులకు, నంద్యాల జిల్లా ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను.